ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా? ఎదక్కడ నొప్పిరా బాబు, మాయిదా నొప్పి నాకే రావాలా? అమ్మా ఎక్కడ? ఇక్కడ. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదే. అమ్మా రాత్రి హఠాత్తుగా వచ్చి పడింది. అలా గుడ్ల బిగించి చూస్తావేంటి? డాక్టర్ ఫోన్ చెయ్యి. వద్దు, పొద్దునే డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్ళిపోయారు. మందా మింగేశాను. అమ్మా దీనికి ఇలా ఉంటే మన ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఏం బాగుంటుంది? మనం మానేద్దామే. మానేస్తారా? అలా అనకండి. మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది. నా మాట విని మీరెళ్ళండి. అలాగే లేవే, నీ ఆనందమే మా ఆనందం. రండే వెళ్ళొస్తావు రాజీ. మేము చూసుకుంటూ కూర్చోమంటావే? నారీ నారీ నడుమ మురారి ఉండాలి. వెళ్ళొస్తా. బాయ్ బాయ్. రాజీ ఎక్కడ? దానికి కడుపులో నొప్పిగా ఉందట, రాలేనంది. అందుకని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి రాజీ రానందా? అంటే అరే మీ కాలుకి ఏమైంది? చెబుతానండి. అక్కయ్య గారు కొద్దిగా చెయ్యండి ఇవ్వండి. పొద్దునే బాత్రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు సరిపడ్డానండి. అదేమిటి బాత్రూమ్ లో డాన్స్ ఏమిటి? చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వెధ సలహా ఇచ్చాడండి. అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు మడతపడింది. మరి డాక్టర్ చూపించలేదా? చూపించానండి, నా వల్ల కాదు. ఇంగ్లాండ్ వెళ్ళి రిపేర్ చేసుకోమన్నాడండి. ఇదిగోనండి దెబ్బ. ఇంకెక్కడా పడకూడదని ఈ వేల్డ్కి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అయితే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ అక్కయ్య. ఏమిటో మేమంతా ఎంచక్క హాకీ ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి, మీకేమో కాలు నొప్పి. అవునండి, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. విధి మన చేతుల్లో లేదు కదండి. మీరు దిగులు పడకండి. పడండి. నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. రండి తొందరగా అండి. పదండి. అక్కయ్య టాటా. అమ్మా అమ్మా. రాజీ, మీ ఫ్రెండ్స్ తెలివైన వాడు అనుకున్నాను. భలే బోల్తో కొట్టించేశాను. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి? కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి చూసేలా వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మంచి పని అయింది, లేకపోతే జిడ్డులో తగులుకునేవారు. అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు. ఈ మచ్చ మీకు పుట్టుకతోనే వచ్చిందా? ఈ మచ్చ పుట్టుకతోనే వచ్చింది, కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది. అక్కడెలా మచ్చపడింది? ప్రేమ మచ్చగా మిగిలిపోయింది. మమ్మల్ని వెర్రి వంకలాయలు చేసి కారు నొప్పి కడుపు నొప్పని కారకూతలకు వస్తావా? ఏమండి కొట్టకండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏదో రాజుని మా అంకుల్ చూపిద్దాం తీసుకొచ్చాను. ముందే మీకు చెప్పడానికి తను సిగ్గుపడింది కదూ. ఈ గుట్టల్లో గుబురుల్లో మీ అంకుల్ కాపురం ఉంటున్నాడా? ఏమండి ఏమనుకుంటున్నారు మీరు? ఈ ఏరియా అంతా మంకులదే తెలుసా? మంకులింటికి దారి ఇదిగో ఇదిగో ఇలా 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 ఇటు వెళ్ళి అదిగో అదేనండి మంకుల ఇల్లు. ఎంత బాగుందో ఏమండి, మీ అంకుల్ గారింటికి నన్ను త్వరగా తీసుకెళ్ళండి. నిన్నేంటి మా అందరినీ తీసుకెళ్లాల్సిందే. తప్పు చేశాక తప్పుతుందా? తీసుకెళ్తాను. ఇప్పుడు కాదు, మా అంకుల్ ఉన్నారు లేదో చూసి వస్తాను. అప్పుడు మీరంతా వెయిట్ చేస్తున్నారు. భగవంతుడా, కాలు విరిగిందని అబద్ధం ఆడాను. ఇప్పుడు ఆ ఇంటి యజమాని నా కాలు విరక్కొట్టకుండా చూడు. సుబ్బయ్య, ఇలా నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి బంధువులు వస్తారు. రాగానే మర్యాద చేసి లోపల కూర్చోబెట్టు. అలాగే బాబు. రండి మనం వెళ్ళి చూద్దాం.
అంకుల్ మై డియర్ అంకుల్ చాలా బాగుంది కదా రాజా మీ అంకుల్ గారి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది ఆఫ్ కోర్స్ బాబు మీరు వారి బంధువులా? బంధువు లా లా ప్రకారం ఆయన నాకు అంకుల్ నువ్వేమి కంగారు పడకు కమన్ గో కమాన్ గర్ల్స్ కమాన్ మీరు బయట చూసి అదిరిపోయారు లోపల ఒక్కొక్క గదిలో పాలరాతి బొమ్మలు ఐ మీన్ పాలరాతి పలకలు లోపల పాలరాయి కాదండి, మొజాయిక్ అండి. నువ్వు అతిగా మాట్లాడావంటే అంకుల్ చెప్పి నీ టెప్లోజీ పెంకులు లేచిపోయేలా చేస్తాను తప్పు అయిపోయింది బాబు. తప్ప తప్పున్నారా నువ్వు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కో డజన్ అప్పడాలు వేయించి పట్టరా అప్పడాలు లేవండి. అప్పడాలు లేవా మరి తినడానికి ఏమున్నాయి యాపిల్ కాయలు ఉన్నాయండి. యాపిల్సా? ఆపిల్స్ ఆపిల్స్ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు అలాగే బాబు. నాకు మాత్రం యాపిల్ లాంటి ఆడపిల్ల బొగ్గులంటే మరీ మరి ఇష్టం నాకు బొగ్గకిల్లే వాళ్ళు లెప్పకాయలు వేయడం అంటే చాలా ఇష్టం ఏమిటో నన్ను కొడతావు యాపిల్స్ బాబు. వెంకయ్య నా పేరు సుబ్బయ్య అయితే అండి. వెంటనే వెళ్ళిపో అలాగే బాబు. ఏమిటిది నాకు నాకు అంటే అలా రేషన్ షాప్ ముందు పంచదార కోసం ఎగబెట్లు అరుస్తారు మీరందరూ వరుసగా కూర్చోండి నేను వెళ్ళి ఈ పళ్ళను శుభ్రంగా కడిగి ఒక్కో చేతులు పెడతాను ఓకే ఓకే సుబ్బయ్య సుబ్బయ్య అయ్యా నేను తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోయాను ఫోన్ దగ్గర ఉంటుంది తీసుకురా అలాగే బాబు. ఇదిగో ఇదిగో ఆ? లోపల ఏమిటయ్యా నవ్వులు మీరు చెప్పిన బంధువులంతా వచ్చేసారండి. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉందే ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీ ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అయ్యి. ఇది నాకు రాజా మీ అంకుల్ కూడా చాలా స్పోర్టివ్ గా ఉన్నారే అంకుల్ మై డియర్ అంకుల్ మై డియర్ స్వీట్ అంకుల్ లేడీస్ నేను మా వారితో 2 నిమిషాలు కుటుంబ వ్యవహారాలు మాట్లాడొస్తాను ఈ లోపుగా మీరందరూ యాపిల్స్ ఆనందంగా తింటూ ఉండండి కమాన్ మై డియర్ బాయ్ ఎస్ అంకుల్ రాజీ ఓన్లీ 2 minutes కుటుంబ వ్యవహారాలు కమాన్ ఎస్ అంకుల్ ఇప్పుడు చెప్పిన ఆయన నువ్వెవరు ఆ సుందరాంగులు ఎవరు మరి మరి మరేమోనండి కమాన్ స్పీకర్ ఎస్ సార్ తప్పైపోయింది సార్ అందుకే మీ చేతులు పట్టుకుంటాను మీరు కాదు కూడదంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను కాళ్ళు పట్టుకోనక్కర్లేదు కానీ కారణం ఏమిటో చెప్పు చెప్పుకోవడానికి ఏముంది సార్ నా పేరు రాజా అండి నా ప్రేయసి ప్లస్ ఆమె స్నేహితురాలతో కలిసి సరదాగా అలా వచ్చామండి ప్రేయసా అదేనండి ఆ ఆలిచిప్పలాంటి కళ్ళు నా అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి నాకు అందరి కళ్ళు ఆలోచిప్పలాగే కనిపించాయి అఫ్ కోర్స్ మీకు వయసు మళ్ళీపోయింది కదండి ఆటోమేటిక్ గా చెత్తాలు వచ్చేస్తుంటారు What? క్షమించండి సార్ కంగారులో గబుక్కుని మారుతూలేను టూకీగా అసలు విషయం చెప్పేస్తాను సార్ ఆ ఆల్చిప్పలాంటి కళ్ళు ఉన్న చిన్నదాని మీద నేను మనసు పడ్డాను నా మీద ఆ అమ్మాయి మనసు పడింది ఒకరి మీద ఒకరు మనసు పడ్డాం నీకెవరు లేరా అంది లేరంటే బాగుండదని మీ ఇల్లు చూపించి ఇది మా అంకుల్ ఇల్లు అన్నాను సారీ సార్ ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్దాం పదండి అంది వచ్చాను వచ్చి మీ చేతుల్లో పడ్డాను సార్ మీరు తిడతారో కొడతారు మెడబెట్టి బయటికి గెంటేస్తారో అది మీ ఇష్టం కాకపోతే చిన్న విషయం సార్ మీరు తిట్టినా కొట్టినా అది వాళ్ళ ముందు చేయకండి సార్ నా పరువు పోతే అదేదో ఇక కొట్టండి సార్ నువ్వు భలే సరదా అయిన వాడు నాకు నచ్చావు లే చూడు నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు నుంచి నేను నీకు నిజంగానే అనుకుంటున్నాను సార్ అవును నాకు కొడుకు ఉంటే నీ అంత అయి ఉంది నిన్ను నిజంగానే నా బిడ్డలా చూసుకుంటాను కమా థ్యాంక్ యూ అమ్మాయిలు మీరందరూ ఒకసారి లేచి నుంచోండి ఎందుకు సార్ మీలో ఆలిచిప్పల లాంటి కళ్ళున్న అమ్మాయి ఎక్కడుందో వెతుక్కోవాలి అమ్మాయితో మీకేం పని సదరు ఆలిచిప్ప మా వాడిని ప్రేమలో పడేసినందుకు అదిగోండి ఆ శాల్తీ వెల్ గైస్ ఈ రోజు నుంచి మీరు ఇంటికి మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు
యు ఆర్ రియలీ వెరీ స్వీట్ అంకుల్ యాపిల్ ఓకే థ్యాంక్ యూ నైస్ బాయ్ వెరీ నైస్ బాయ్. Hands up! నువ్వు నా పేరు నాగు కాదు, నువ్వు రాజా. కాదు, నేను నాగుని, గజ దొంగని. నువ్వు దాచినా దాగని ఈ పుట్టుమచ్చ నాగు ఏ రాజా అని చెప్పుకుందయ్యా. రాజా, నా అనేవాళ్ళు ఎవరూ లేని నేను నిన్ను చూసి నీ మాటలు విని ఎంతో ఆనందపడిపోయాను. ఈ వయసులో నువ్వు అండగా దొరికావని సంతోషపడ్డానే. చీకటి పడేసరికి నా ఆశల మీద ఎందుకయ్యా చీకటి తెరలు కప్పావు? ఈ ఆస్తి అంతస్తు అంతా నువ్వే అనుభవించవచ్చునని చెప్పినా, నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చినా ఎందుకు చేశావు ఈ పని? నా మాటలు నమ్మలేకపోయావా? ఆల్ రైట్, నీకు డబ్బే కావాలనుకుంటే తీసుకువెళ్ళు. ఈ ఇనపెట్టిలో డబ్బే కాదు, నా సర్వస్వం తీసుకువెళ్ళు. కానీ తీసుకువెళ్లే ముందు ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. అసలు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? దీనికంతటికీ కారణం మా అమ్మ. వాట్? మీ అమ్మగారు? అవును, రాజాగానే బతకాలన్న ఆశ. కానీ చిన్నతనం నుంచి నీతి న్యాయం అన్న మాటలకు బదులుగా దుర్మార్గం దోపిడీ అన్న పదాలే నేర్పింది. నేరాలు చేయమని శాసించింది మా అమ్మ. కన్నతల్లి మాటకి ఎదురు చెప్పలేక నాలో నేను కుమిలిపోతూ బతుకుతున్నాను. ఇదేమిటని ఎదిరిస్తే నాకు జీవితంలో మిగులున్న అమ్మ కూడా దూరం అయిపోతుందనే భయంతో తల ఉంచుకుని బతుకుతున్నాను. అందుకే ఆమె కోరినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాను. నో, ఐ క్యాన్ బిలీవ్ ఇట్. ఆమె నీ తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను. తన బిడ్డ దేశానికి ఉపయోగపడే మనిషిలా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతేకాని తన బిడ్డ దొంగ కావాలని, నేరస్తుడు కావాలని, దోపిడీదారుడుగా, హంతకుడుగా తయారు కావాలని ఏ తల్లి కోరుకుంది? అలా కోరుకునే తల్లిని నేను ఎక్కడా చూడలేదు. కనీసం అటువంటి తల్లిని గురించి విన్నైనా లేదు. నో నో నో, ఆమె నీ తల్లి కావడానికి వీల్లేదు. నా అనుమానం నిజమో కాదో నువ్వే తెలుసు. నువ్వు నా కన్న తల్లివే అయితే నన్ను ఇంత నీచంగా ఎందుకు పెంచుతున్నావని నిలదీశాడు. అలా అడిగి నీ తల్లికి నువ్వు దూరం అయితే నిన్ను గుండెల్లో పెట్టి దాచుకోవడానికి నేనున్నాను. వెళ్ళు వెళ్ళు.